గ్రామ పంచాయతీ ఈవో గారికి, గ్రామ పంచాయతీ సిబ్బందికి మరియు పారిశుద్ధ్య సిబ్బందికి, సచివాలయ సిబ్బందికి మరియు గ్రామ పెద్దలకు మరియు పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారాలు మరియు స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈనాడు మనం అందరము ఇంత స్వేచ్ఛగా జీవించడానికి గల కారణం ఎంతోమంది త్యాగతనులు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ఈ స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఆ స్వాతంత్రాన్ని తెచ్చిన తర్వాత మనమందరము ఎంతవరకు దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటున్నాం అనేది మనమందరం ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలను పెట్టి మనకు స్వాతంత్రం తీసుకొని వచ్చినారు. బ్రిటిష్ వారితో పోరాడి మనకు స్వేచ్ఛను తెచ్చినారు, స్వేచ్ఛగా జీవించే హక్కులను కల్పించినారు. కానీ మనమందరము ఒక్కటిగా బ్రతుకుతున్నామా? అందరము సమానంగా బ్రతుకుతున్నామా? ఆనాడు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినప్పుడు రిజర్వేషన్లు అనేటివి 10 సంవత్సరాలు ఖచ్చితంగా పాటిస్తే వాటిని ఎత్తేయవచ్చు, అందరూ సమానంగా ఉండగలరు అనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. కానీ ఈనాటికి ఇంకా రిజర్వేషన్లు ఉన్నాయి. ఎందుకున్నాయి? సమానత్వం అనేది లేదు. ఇప్పటికి కూడా ఆర్థిక సమానత్వం లేదు, సామాజిక సమానత్వం లేదు. ఇలాంటి పరిస్థితులలో మనం ఉన్నాం. కాబట్టి మన దేశ పెద్దలందరూ కూడా ఇది ఆలోచించాలి. గొప్ప గొప్ప మహానుభావులు ఎంతగా వాళ్ళు ప్రాణత్యాగం చేసి తెచ్చినారు. ఎందుకని? మన దేశం బాగుపడాలి, అందరూ అభివృద్ధి పొందాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో తెచ్చినారు. కాబట్టి ప్రతి ఒక్కరూ, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఈ దేశం కోసం జీవించాలి, నా కోసం, నా కుటుంబం కోసం, నా సమాజం కోసం జీవించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సర్పంచ్ గారి అధ్యక్షతన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు హాజరైన పాత్రికేయ మిత్రులకు, గ్రామ పెద్దలకు, మా గ్రామ పంచాయతీ సిబ్బందికి, సచివాలయ సిబ్బందికి, అలాగే మా పారిశుద్ధ్య కార్యక్రమం పేరు పేరున అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ జరుపుకోవాలని, ఇక్కడే మీ అందరితోటి మళ్ళా పొందాలని, గ్రామ పంచాయతీ అభివృద్ధిలో పాల్పంచుకోవాలని చాలా సంకల్పంతో ఉన్నాము. ఇప్పటికి నేను వచ్చి 2 మాసాలు అయింది. పాత్రికేయ మిత్రులు కానీ, ఇక్కడ ప్రజలు కానీ, ముఖ్యంగా మా సర్పంచ్ గారు, మా సిబ్బంది ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు చాలా గొప్పగా అందిస్తున్నారు. ఈ సహాయ సహకారాలు కూడా ముందు కూడా ఇలాగే కొనసాగించాలని వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం కార్యక్రమంలో 2 నిమిషాలు నేను స్వాతంత్రం మనకి ఏ విధంగా వచ్చింది,